హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రో లాజిక్ వెబ్ సొల్యూషన్స్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట మనకి. సో ఇదైతే మనకి మొబైల్లోనే టైపింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్లస్ మీకు కంప్యూటర్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. సో జస్ట్ మొబైల్లోనే మీరు టైపింగ్ వర్క్ అనేది చేయొచ్చు అనమాట. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఒక్క రోజులోనే మీకు సెలక్షన్ అనేది జరిగి మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గాయస్, మనకైతే ఇదైతే naukri.com నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ కంప్యూటర్ డేటా ఎంట్రీ వర్క్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వీళ్ళకి కావాలన్నమాట. అంటే 100 మెంబర్స్ని వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేనేటి మీకు మొబైల్లోనే వర్క్ చేయొచ్చు అనేసి, టైపింగ్ వర్క్ చేయొచ్చు అనేసి మీకైతే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. బట్ నేనైతే ఇక్కడ కంప్యూటర్ డేటా ఎంట్రీ వర్క్ అనేసి చెప్పడం జరిగింది. సో డోంట్ మిస్అండర్స్టాండ్ గైస్. సో నేనైతే క్లియర్గా చెప్తాను ప్రతి విషయం కూడా. సో అది మీకు తెలుసు. సో ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ కంప్యూటర్ డేటా ఎంట్రీ వర్క్ 100 హైరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ప్రో లాజిక్ వెబ్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 0 to 5 years అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా వీళ్ళైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1.75 నుంచి 6.75 lakhs per annum అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి పర్ మంత్ 30,000 అంటే 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ వేరియబుల్ 30% అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి ఇంటి దగ్గర నుండే మీరైతే డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అనేసి చెప్పడం జరిగింది. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ యొక్క ఆఫీస్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందన్నమాట. మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి చేయాలని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంటర్వ్యూలో మంచిగా మీరు ఇంటర్వ్యూ మంచిగా చేస్తే అప్పుడు వీళ్ళైతే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదైతే పోస్టెడ్ అయ్యి 9 days ago అనేసి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే మనకి కావాలన్నమాట. ఓపెనింగ్ వచ్చేసరికి 100 అనేది ఉన్నది. సో పోస్టులు, సో అప్లికెంట్స్ అయితే 58,220 వరకు కూడా, ఓకేనా, 58,220 వరకు కూడా పోస్టులు అంటే అప్లికెంట్స్ అనేవి వాళ్ళకి వెళ్ళాయి. సో చాలామంది అప్లై చేస్తున్నారు. సో మీరు కూడా అప్లై చేయండి. ఏమో మీకు కూడా అవకాశం అంటే జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 100 ఉన్నాయి కాబట్టి మనం కూడా మిస్ చేసుకోవడానికి చూడవద్దు ఎప్పుడు కూడా. సో ఏదో ఒకటి అవకాశం వస్తే వచ్చింది, లేకపోతే లేదు అన్నట్టుగా అప్లై చేసేయండి, ఓకేనా. సో మినిమం అయితే ఒక 1 week 2 weeks అలా వెయిట్ చేయండి. సో అప్పుడు మీకు రిప్లై రాకపోతే అప్పుడు ఈ జాబ్ రాలేదనేసి వదిలేయండి, ఓకేనా. సో మళ్ళీ మన ఛానల్కి వచ్చి కామెంట్స్ అయితే చేయొద్దు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి కిందన, ఓకేనా. అయితే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ వర్క్ జాబ్స్ ఎట్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మనం డేటా ఎంట్రీ వర్క్ జాబ్ అనేది మనం ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అని వీళ్ళైతే ఈ యొక్క కంపెనీ వారు క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఎఫర్ట్లెస్ టైపింగ్ ఆన్ యువర్ కంప్యూటర్. సో మీరైతే కంప్యూటర్లోనే మీరు టైపింగ్ చేయక్కర్లేదు.
మీరు కంప్యూటర్ కాకుండా మొబైల్లో కూడా టైపింగ్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఎఫర్ట్లెస్ టైపింగ్ ఆన్ యువర్ కంప్యూటర్. సో మీరైతే కంప్యూటర్లో టైప్ చేయొచ్చు. లేదనుకుంటే మీకు మొబైల్ ఉంటుంది కదా, సో స్మార్ట్ ఫోను, సో ఆ యొక్క మొబైల్లో మీరైతే టైపింగ్ చేసి ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు. సో కంప్యూటర్ లేదా మొబైల్ వర్క్ ఎట్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్లో అయినా మీరు టైపింగ్ చేయొచ్చు ఈ యొక్క జాబు, లేదనుకుంటే మొబైల్లో కూడా టైపింగ్ చేసి మీరు జాబ్ అనేది పొందవచ్చు. ఇక్కడైతే డేటా ఎంట్రీ వర్క్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ వర్క్ ఎట్ హోమ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో కంప్యూటర్ వర్క్ ఎట్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేశారు. పర్మనెంట్గా మనం ఇంటి దగ్గర నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్లో. ఓకేనా. సో ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతిదీ కూడా. ఇక్కడ రోల్ వచ్చేసరికి బ్యాక్ ఆఫీస్గా మీరైతే వర్క్ చేస్తారు. సో అదర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైము పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. రోల్ కేటగిరీ వచ్చేసరికి బ్యాక్ ఆఫీస్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే 12th క్లాస్ పాస్ అయినా 10th పాస్ అయినా, సో మీకు మినిమం టైపింగ్ స్కిల్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్గా వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కీ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, కంప్యూటర్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీషు, అలాగే టైపింగ్ స్కిల్లు, అలాగే బ్యాక్ ఆఫీస్ స్కిల్లు, అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్లు, అలాగే హిందీ మీకు వచ్చి ఉండాలి. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటో తెలియాలి. సో డేటా ఎంట్రీ ఎలా చేయాలనేది కూడా తెలియాలి. డేటా ఎంట్రీ ఆపరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు స్కిల్స్ అనమాట. సో 1 2 3 4 5 6 7 8 ఈ 8 స్కిల్స్ కూడా మీరైతే మినిమంలో నేర్చుకునే విధంగా చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడైతే కంపెనీ గురించి ఉందండి. సో కంపెనీ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి ఫౌండెడ్ ఇన్ 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోలాజికల్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఏ పైనియర్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్నోవేషన్ డిజిటల్ సొల్యూషన్స్ అనమాట. వీఆర్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ ఏ మ్యాసివ్ హైరింగ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అక్రాస్ ఇండియా. సో మీకైతే అక్రాస్ ఇండియాలో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో H183 సెక్టర్ 63 నోయిడా ఉత్తరప్రదేశ్ ఇండియా అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి వస్తారు. సో రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ 10 digits నెంబర్ ఇవ్వండి. సో వర్క్ స్టేటస్ అనేది మెన్షన్ చేయండి. ఐఎమ్ ఫ్రెషర్ అనేసి మెన్షన్ చేయండి. సో ఇక్కడైతే విశాఖపట్నం, హైదరాబాద్ మీ 2 లొకేషన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వాయ్ SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి దానిపైన క్లిక్ చేసి లాస్ట్లో రిజిస్టర్ నవ్వు ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో మేబీ ఒక 1 week అయితే వెయిట్ చేయండి. 1 week ఆర్ 2 weeks ఖచ్చితంగా మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మీరు మీ యొక్క పర్మనెంట్ డీటెయిల్స్ అనేవి మాత్రమే మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ.